ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి 23వ కీర్తన 3వ శరణము 6వ చరణము ఈ రెండు చదువుదాం. 3వ చరణం 63, 3వ చరణం 63, 3వ చరణంలో నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఆరాధనకు సహాయకరంగా 63వ కీర్తన 2 చరణాలు మనము చదివి ఉన్నాం. ఈ 2 చరణాలలో వ్రాయబడిన మాట ఏమిటంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను అనే మాట కనిపిస్తుంది. ఈ 2 వచనాల్లో కనిపించేటువంటి జీవితము, కనిపించేటువంటి స్తుతి అనే మాట, ఇది దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుని కోసమై తృష్ణగొనిన ప్రాణం, దావీదు యొక్క ప్రాణము అనేది ఈ మాటల్లో మనము తెలుసుకోవచ్చు. దావీదు అనేటువంటి గొప్ప రాజు. ఈ రాజు ఎక్కడ దేవుని స్తుతిస్తున్నాడు? ఎక్కడ తాను స్తుతించగలిగినాడు దేవుణ్ణి అంటే యూదా అరణ్యములో అనే మాట కనిపిస్తూ ఉంది. యూదా అరణ్యములో దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నాడు, దేవుని స్తుతించాడు. దేవుణ్ణి అరణ్యములో స్తుతించవచ్చా? దేవుణ్ణి వీధుల్లో స్తుతించవచ్చా? దేవుణ్ణి మందిరంలో స్తుతించవచ్చా అంటే స్తుతించడానికి ఎక్కడైనా స్తుతించవచ్చు. జ్ఞాపకం చేసుకోవడానికి ఎక్కడైనా దేవుని జ్ఞాపకం చేసుకోవచ్చు. మందిరంలోనే జ్ఞాపకం చేసుకోవాలా అన్నదేమీ లేదు. దావీదు యూదా అరణ్యములో జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణ్ణి. యూదా అరణ్యములో దేవుణ్ణి తాను స్తుతించగలిగినాడు. తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, తన భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటూ, తన భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించగలిగినాడు. ఆయన చేసినటువంటి మేళ్లను తను జ్ఞాపకం చేసుకున్నాడు. అదే ఆరాధన. ఆరాధన అంటే అదే. అందుకే ఇలా అన్నాడు. ఎప్పుడెప్పుడు తను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణ్ణి? మొదటి చరణంలో రాయబడిన మాట, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుదును అన్నాడన్నమాట. ఎప్పుడు వెతికాడు దేవుణ్ణి? ఏ దేవుణ్ణి వెతికినాడు? దేవా నా దేవుడవు నీవే అన్నాడు. ఎప్పుడైతే ఆయన నీ దేవుడు అవుతాడో అప్పుడు
ఆయనను నువ్వు వెతుకుతావు. ఎందుకు వెతుకుతావు? జ్ఞాపకం చేసుకోవడానికి వెతుకుతావు, ఆరాధించుటకు వెతుకుతావు, ఆయన సన్నిధికి రావడానికి వెతుకుతావు. వేకువనే నిన్ను వెదకెదను అన్నాడు. రెండవ మాట ఏమిటంటే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని అనే మాట కనిపిస్తూ ఉంది. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశ పెట్టుకొని ఉన్నాను అన్నాడు. ఆయన బలము ప్రభావము, ఆయన బలము ప్రభావం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఉంటుంది అనేది మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ ఆలయమందు అన్నాడు. పరిశుద్ధ ఆలయమందు ఆయన బలము, ఆయన ప్రభావము చూడాలా అనేటువంటి ఆశ గల ప్రాణము దావీదు యొక్క ప్రాణం. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఆశతో కనిపెడుతున్నానంట. దేన్ని చూడాలా? ఆయన బలం. దేనికోసము? ఆయన ప్రభావం కోసం. అరణ్యములో ఇశ్రాయేలీయులు గుడారం వేసుకొని బ్రతికారు. అదేవిధంగా యేసు ప్రభు కూడా దేవుని ఆరాధించడానికి ఒక గుడారం వేశారు. ప్రత్యక్షపు గుడారము అంటారు. ఈ ప్రత్యక్షపు గుడారం మీద ఆయన మహిమ ప్రకాశించినప్పుడు వాళ్ళు దేవునికి సాగిలపడి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించగలిగినారు. వారు దేవుణ్ణి పూజించగలిగారు. యాజకుడి తప్ప ఇక ఎవరు కూడా లోపలికి వెళ్ళనిక వీలు కాని ప్రదేశం పరిశుద్ధమైన దేవుని సన్నిధి అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఎంతో ఆశతో ఆసక్తితో అనే మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇక దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచు ఉన్నది అనే మాట కనిపిస్తూ ఉంది. అర్థమవుతుంది కదా? తృష్ణగొనిన ప్రాణము దావీదు యొక్క ప్రాణం. అందుకనే దావీదు దేవుణ్ణి దినమునకు 7 సార్లు స్తుతించగలిగినాడు. 119వ కీర్తన 162వ చరణమేమో దేవుని స్తుతించగలిగినాడు. దినమునకు 7 సార్లు దేవుణ్ణి తాను స్తుతించగలిగాడు. ఎందుకంటే తృష్ణగొనిన ప్రాణం కాబట్టి, ప్రభువు మీద ప్రాణం ప్రీతి గలవాడు కాబట్టి, ప్రభువుని ఎంతో ప్రేమించాడు కాబట్టి తాను దేవుణ్ణి ఆరాధించడానికి తృష్ణ అనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. 3వ చరణములో రాయబడిన మాట, నీ కృపా జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అనే మాట కనిపిస్తుంది. నీ కృప అనే మాట కనిపిస్తుంది. ఆయన కృప జీవము కంటే ఉత్తమము అంట. ఆయన కృప ఎంతో ఉత్తమం. ఆయన కృప ఉత్తమము అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును అన్నమాట. దేవుణ్ణి స్తుతించే విషయంలో ఆసక్తి గలవారమై ఉండాల అనేది. దేవుని ఎందుకు స్తుతిస్తాం మనము అంటే, ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన చూపిన ఉపకారాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించగలుగుతాం, దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతాం. కాబట్టి నీ కృపా జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును అనే మాట కనిపిస్తుంది. దేవుణ్ణి స్తుతించే విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. ఇక 4వ చరణం చూడండి. 4వ చరణం రాయబడిన మాట, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది.
ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయిచు ఉన్నది అనే మాట కనిపిస్తూ ఉంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, దావీదు భక్తుడు రాసిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అన్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరినెవరినో కాదు, దేన్నో కాదు, తనకు ప్రాణమిచ్చినటువంటి దేవుణ్ణి, తనను కాపాడిన దేవుణ్ణి, తనను సంరక్షించిన దేవుణ్ణి, తనకు సమృద్ధిచ్చిన దేవుణ్ణి తాను మంచం మీదనే ఉండి దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన శ్రమలు, ఆయన పడిన కష్టం, ఆయన అవమానించినటువంటి అవమానాన్ని, శిలువ మరణాన్ని ఆయన ధ్యానం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ధ్యానించుచున్నాను అన్నాడు. ఎప్పుడు ధ్యానించాడు? రాత్రి జాముల యందు నిన్ను గూర్చి నేను ధ్యానించున్నప్పుడు అని అన్నాడు. ధ్యానం చేశాడంట, ధ్యానం చేశాడు. ఏం దొరికినాయి తనకు ధ్యానం చేస్తూ ఉంటే? క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అన్నాడు. దేవుణ్ణి తృప్తిగా ఆరాధన చేయాలి, దేవుని తృప్తిగా ఆరాధన చేయాలి. ఆరాధన ప్రారంభం మొదలుకొని ఆరాధన చివరి వరకు ఉండి దేవుణ్ణి మనము తృప్తిగా దేవుని మనం ఆరాధించే వారమై ఉండాలి అనేది దేవుని వాక్యం చెబుతున్న మాట. తృప్తిగా దేవుణ్ణి ఆరాధించటం, నోరారా దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం, అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. దేవుడిచ్చిన గొప్ప భాగ్యం మనకు అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక 6వ చరణం రాయబడిన మాట, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను అన్నాడు. ఎంతకాలం స్తుతిస్తాడంట? ఎంతకాలము దేవుని స్తుతించాలా? ఎంతవరకు అంటే జీవితకాలమంతయు అన్నాడనమాట. ప్రభు నమ్మింది మొదలుకొని చనిపోయేంత వరకు, ఈ భూమి మీద మనం ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆయనను మనము స్తుతించు వారమై ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. స్తుతించు వారమై ఉండాలి. నేను ఇలాగున నిన్ను స్తుతించుదును అన్నాడు. స్తుతించుదును అన్నాడు. దేన్ని బట్టి స్తుతిస్తాడంట? ఆయన నామమును బట్టి, ఆయన నామాన్ని బట్టి స్తుతించటం, ఆయన పేరును బట్టి స్తుతించటం. దేవా నీ నామం ఎంత గొప్పది, దేవా నీ ఉన్నత మన స్థలములో ఉన్నావు, దూతల చేత ఆరాధించబడుతున్నావు అని ప్రభువుని జ్ఞాపకము చేసుకొనుట. అంత మాత్రమే కాదు, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను అన్నాడు. చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించడం. నేటి దినాల్లో మనం చూస్తాం, ఆనాటి దినాలు మనం చూస్తాం, వాళ్ళు బలిపీఠం ఎదుట మోకరించి వాళ్ళు చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించగలిగినారు. ఈనాడు మనం ప్రభు పాదాల యొద్ద సాగిలపడి మనము దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నాము అన్నది మనకు అర్థమవుతూ ఉంది. 7వ చరణం రాయబడిన మాట, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున చరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అని అన్నాడు. ఆయన మనకు సహాయకుడు, సహాయం చేశాడు. మరొక ప్రభు దినాన్ని మనకేం చేశాడు? సహాయం చేసినాడు. ఆయన ఈ ప్రభు దినము చూడలేక, ఆయన సన్నిధికి రాలేక వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకు మరొక ప్రభు దినాన్ని మనకేం చేశాడు? సహాయము చేశాడు. కాబట్టి నీ రెక్కల చాటున చరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అన్నాడు అనమాట. దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేయుట, దేవుణ్ణి స్తుతించుట అన్నది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వచనం 8లో రాయబడిన మాట చూడండి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచు ఉంది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది అనే మాట కనిపిస్తుంది. నా ప్రాణము నిన్ను అంటి ఉంది. నా ప్రాణము కదా, దావీదు అంటున్నాడు, నా ప్రాణము అన్నాడు. నా ప్రాణమా. మనకు గుర్తున్న మాట ఏమిటి? 103వ కీర్తనలో రాయబడిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే,
మనం చూస్తాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. రెండవ వచనములో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని అన్నాడు అనమాట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నాడు. ప్రాణముతో చెప్పిన మాట. 4వ వచనములో నీ ప్రాణము అనే మాట కనిపిస్తుంది. 3వ వచనములో నీ దోషము అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. 5వ వచనములో నీ యవనము అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. 6వ వచనములో నీ క్రియలు అనే మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అనే మాట చెప్పాడు. నా ప్రాణము దేవుని అంటుకొని ఉంది అని ఆయన చెప్పినట్టుగా మన ప్రాణముతో ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో జాగ్రత్త అనేది లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. అందును బట్టి కీర్తనకారుడు దావీదు యోధా అరణ్యములో ఉండగా దేవుణ్ణి తాను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి తాను ఆరాధించగలిగినటువంటి ఆరాధన ఇందులో మనకు కనిపిస్తుంది. దేవుని కోసమై దావీదు తృష్ణగొనిన ప్రాణం, దేవుని మీద ప్రాణం కాబట్టి దేవుణ్ణి తాను స్తుతించగలిగాడు. ఎక్కడున్నా దేవుని స్తుతించగలిగాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుని స్తుతించగలిగినాడు. దేవుని స్తుతించుటనే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఆయనను జ్ఞాపకము చేసుకున్నట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అనేది గుర్తుంచుకొని ప్రభువును దావీదు వలె, ప్రభువును భక్తుల వలె, పరిశుద్ధుల వలె, దేవదూతల వలె, మరి కేరుబులు శేరాబులు ఏ విధంగా ప్రభువును స్తుతించగలిగారో ఆ విధంగా దేవుణ్ణి మనము స్తుతించాలా అన్నది లేఖనము చెప్తున్నమాట. ఆ విధంగా ప్రభు మనల్ని బతికించాడు, ఆరోగ్యాలు ఇచ్చాడు, ఆయుష్కాలం పొడిగించాడు, నెమ్మదిచ్చాడు, ఈ దినము తన సన్నిధి ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవడానికి మనం చేరవచ్చినాం. ఆ విధంగా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతి చెల్లిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.